వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు పెయిన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ మీనల్ చంద్ర గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, చాలా మంది కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం, న్యూరోకి. సో ఎందుకంటే మెయిన్ ఇది న్యూరాన్స్ మీదనే ఈ ఇంపాక్ట్ చూపించడం అండి. సార్, ఇప్పుడు డయాబెటీస్ చాలా బాడీ పార్ట్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఎస్. సో నర్వ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. డయాబెటిక్ న్యూరోపతి ఉంది, డయాబెటిక్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే డయాబెటిక్ నెఫ్రోపతి ఉంది, ఐస్ లో ప్రాబ్లమ్ ఉంటే రెటైనోపతి ఉంది. దీస్ ఆర్ కాంప్లికేషన్స్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్. కొన్ని పేషెంట్స్ కి 5 years తర్వాత స్టార్ట్ అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి 20 years తర్వాత స్టార్ట్ అవుతుంది, కొన్ని పేషెంట్స్ కి 2 years తర్వాత కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు న్యూరోపతికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. కానీ న్యూరోపతి వల్ల మంట, తిమ్మిరి, కొన్ని పేషెంట్స్ కి సూది ఉంది కదా, దాంట్లో పేషెంట్స్ కి ఇబ్బంది ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, పని చేసినప్పుడు పని డిస్టర్బ్ అవుతుంది. దానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఉంది. సో ఒక టెస్ట్ ప్రకారం ఏ నర్వ్ లో ఎంత ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేస్తాము. ఒక్కసారి మనం లైవ్ లో అసలు ఇక్కడ ఏ విధంగా మనం వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది ఎట్లా తెలుసుకోవాలి మ్యామ్ మనం చూపించాలంటే? సో ఇప్పుడు సార్ కి ఏ డిస్ట్రిబ్యూషన్ లో నొప్పి ఉంటే ఇదే నర్వ్ ఐడెంటిఫై చేస్తాము. ఓకే, సో మీకు ఐడెంటిఫై అవుతుందా లేదా నాకు క్లారిటీ లేదు, కానీ ఇది నర్వ్ ఉంది, ఇది నర్వ్ ఉంది. సార్ కి ప్రాబ్లం ప్రకారం ఈ రెండు నర్వ్స్ కి లేజర్ వేవ్స్, దట్ ఈస్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ చేస్తాము. ఇది అన్ని సూది ద్వారానే అవుతుంది. ఓకే, అంటే అక్కడ ఏమి ఇంజెక్ట్ చేస్తారు మ్యామ్? ఇది ఇంజెక్షన్స్ ఏమీ లేదు, జస్ట్ ఇట్ ఈస్ అ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లేజర్ ద్వారా. ఓకేనా సార్, చిన్న సూది. సో ఇది నర్వ్ ఉంది, నర్వ్ లో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, నర్వ్ కి ఐడెంటిఫికేషన్ తర్వాత నేను లేజర్ వేవ్స్ పంపిస్తాము. యా, సో ఈ సార్ కడప నుంచి వచ్చారు. సార్ కి ఫస్ట్ సిట్టింగ్ తర్వాత 50% ఇంప్రూవ్మెంట్ అయింది. ఇది ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి మ్యామ్? ఇది 2 సిట్టింగ్స్ ఉంది సార్ కి. సార్ కి డ్యామేజ్ ప్రకారం 2 injections కి అవసరం ఉంటే 2 injections చేస్తారు. ఫిల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. యా, సో ఇది లేజర్ సింపుల్ ఇంజెక్షన్స్ వల్లనే అవుతుంది. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటి, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద నర్వ్, అండ్ నర్వ్ ఐడెంటిఫికేషన్ కోసం మషీన్స్ ఉండాలి. తర్వాత అది పర్ఫెక్ట్ గా అక్కడ ఫిల్ అవుతుందా లేదా కరెక్ట్ నర్వ్, అవును, కరెక్ట్ నర్వ్ ఐడెంటిఫై చేయాలి. సో చిన్న సూది ద్వారానే అవుతుంది పేషెంట్ కోసం, చిన్న సూది. కానీ నాకు ప్రాపర్ గా నాలెడ్జ్ ఉండాలి, ఏ నర్వ్ లో ఐడెంటిఫికేషన్ చేయాలి, మషీన్ ఉండాలి, రేడియో ఫ్రీక్వెన్సీ మషీన్ ఉండాలి. సో దాని ప్రకారమే చేస్తున్నాను. ఓకే, ఇది అంటే మెయిన్ కాళ్ళల్లో ఉన్న నరాలకేనా లేదంటే మనకి చేతుల్లో కూడా? చేతిలో కూడా ఉంది. చేతిలో చాలా మంది పేషెంట్స్ కి ఇది అప్పర్ లిమ్ కూడా ఉంది కదా, దాంట్లో కూడా ఈ పక్క నెక్ దగ్గర నర్వ్ కి ఐడెంటిఫై చేస్తాం. అంటే మామూలుగా నెక్ దగ్గర ఉన్న వాటికి హ్యాండ్స్ లో రియాక్షన్ వస్తుంది అంటే ఇక్కడ లంబార్ రీజన్ లో అంటే లెగ్స్ లో వస్తుంది. ఇది నెక్ కి నర్వ్ సప్లై విల్ గో టు ద హ్యాండ్స్, బ్యాక్ కి ఇట్ గోస్ టు ద లెగ్. సార్ అయిపోయింది, ఓకే కదా, మీ ఓకేనా? సో నెక్ పెయిన్ కి ఇఫ్ సపోజ్ ఇది నెక్ లో కంప్రెషన్ ఉంటే ఈ నర్వ్స్ అన్ని సప్లై నెక్ ద్వారా అవుతుంది. ఓకే, సో సర్వైకల్ స్పాండిలైసిస్ లో కూడా చూస్తున్నారా, ఇక్కడ నొప్పి ఉంటే ఇక్కడ నుంచి చేయి లాగినట్టు తిమ్మిరి మంట అవుతుంది. సో నర్వ్ కంప్రెషన్ ఇదర్ స్పైన్ లో అవుతుంది ఆర్ పెరిఫరీలో అవుతుంది. సో ఇది ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో షుగర్ పేషెంట్స్ లో పెరిఫరల్ న్యూరోపతి మీన్స్ పెరిఫరల్ నర్వ్స్ డ్యామేజ్ ఉంది. పెరిఫరల్ మీన్స్ ఈ పక్క కాల్లో, ఇది పెరిఫరీ. ఓకే, సో ఇదే మషిన్ లో చూస్తూ చేశాను. మెయిన్ ఈ లంబార్ రీజన్ లో వస్తే అరికాలలో మంటల్లాగా వస్తాయి. లంబార్ రీజన్ లో 2 reasons ఉన్నాయి. ఇట్ కెన్ బి పెరిఫరల్ నర్వ్ ఆర్ స్పైనల్ నర్వ్. స్పైనల్ నర్వ్ వల్ల సియాటికా పెయిన్ అవుతుంది ఇక్కడ నుంచి కిందికి వరకు. ఓకే, పెరిఫరల్ నర్వ్స్ లైక్ డయాబెటీస్ వల్లకి, ఆల్కహాలిక్స్ వల్లకి, కొన్ని పేషెంట్స్ కి కీమోథెరపీ డ్రగ్స్ వల్లకి ఈ పక్క అరికాల్లో, పాదంలో, ఇది ఈ పిక్కల దగ్గర మంట తెలుస్తుంది. కొద్దిమందికి క్రాంప్స్ పట్టేసాయి, పిక్కల దగ్గర మరీ టైట్నెస్ వస్తుంది, అది కూడా మెయిన్ నిద్రలో వస్తుంటుంది అంటుంటారు కదా. క్రాంప్స్ వేరే, క్రాంప్స్ ఆర్ బికాజ్ మోస్ట్లీ మసిల్ వల్ల, మసిల్ వీక్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల, దాని వల్ల. ఓకే, క్రాంప్స్ వేరే ఉంది, న్యూరోపతి నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం వేరే ఉంది, ఇంకా స్పైనల్ నర్వ్ కంప్రెషన్ వేరే ఉంది. సో ఇదే పెయిన్ సెంటర్స్ కి, పెయిన్ మేనేజ్మెంట్ డాక్టర్స్ కి ఇదే స్పెషాలిటీ, ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది.
ఉందా, నర్వ్ ప్రాబ్లం ఉందా, కండరాలు ప్రాబ్లం ఉందా, స్పైనల్ ప్రాబ్లం ఉందా, సియాటికా ఉందా. సో టెస్ట్ ప్రకారం ఐడెంటిఫై చేస్తాము. Yes. ఇది అన్ని నొప్పికి ఒక పెయిన్ కిల్లర్ సొల్యూషన్ లేదు. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన వాళ్ళకి మామూలుగా ఈ నర్వ్ పైన మైలిన్ షీత్ అనేది ఉంటుంది, దాని వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటుంటారు. ఇది ఏంటంటే మైలిన్ షీత్ కి ఏమైనా రీప్లేస్ లాగా ఉపయోగపడుతుందా? మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు వరకు ప్రాపర్ గా గైడ్ లైన్స్ ప్రకారం మైలిన్ షీత్ రికవరీకి ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఓకే ఓకే. కానీ పిఆర్పి ఒక పద్ధతి ఉంది, దాంట్లో కూడా రీసెర్చెస్ జరుగుతుంది. కానీ ఈ ఇబ్బంది వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విల్ గివ్ గుడ్ రిలీఫ్. ఎస్ ఎస్ ఎస్. ఇది అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలోనేనా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం? చాలా మంది పేషెంట్స్ కి నాన్ డయాబెటిక్ వాళ్ళకి కూడా పెరిఫరల్ న్యూరోపతికి రీజన్స్ ఆల్కహాల్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి, కీమోథెరపీ డ్రగ్స్, క్యాన్సర్ తర్వాత కీమోథెరపీ డ్రగ్స్ యూజ్ చేసి దాని వల్లకి కూడా, కొన్ని పేషెంట్స్ కి హెచ్ఐవి వల్ల, కొన్ని పేషెంట్స్ కి హెచ్ఐవి డ్రగ్స్ వల్ల. సో వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. ఓకే ఓకే. అంటే కొన్ని రకాల డ్రగ్స్ దీర్ఘకాలికంగా తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. ఒకప్పుడు 60+ లేదంటే 50+ చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఏజ్ లో కూడా, యంగ్ ఏజ్ లో కూడా మనం ఈ షవరింగ్ లాంటివి ఇట్లా చూస్తా ఉన్నాం కదా. ఏంటి రీజన్ ఏంటి? లైఫ్ స్టైల్, అన్కంట్రోల్ షుగర్, ఆల్కహాల్, స్మోకింగ్, స్ట్రెస్, ఇది రీజన్స్ ఉంది. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఇది ఈ మంటతో వస్తున్నారు, రెట్రోగ్రేడ్ లో షుగర్ డయాగ్నోస్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇది కూడా ఉంది. ఒకప్పుడు మనకు కళ్ళల్లో ప్రాబ్లం వస్తే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోండి ఫస్ట్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇట్లాంటి సింటమ్స్ వచ్చినా సరే మీరు ముందు డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోండి అనాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఎస్ ఎస్ ఎస్. ఇది మొత్తానికి డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి అయితే ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్లో బెస్ట్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే కంగారు పడిపోకుండా దీనికి మంచి ట్రీట్మెంటే ఉంది. సో కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.